అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సౌమ్య. నేను శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తాను. టైం గడిచే కొంది యూజువల్గా ఈ డిమెన్షియా సిమ్టమ్స్ వర్సన్ అవుతాయండి. డిమెన్షియా అనేది కామన్గా మనం 64 అండ్ అబవ్ ఏజ్లో చూస్తాము. అండ్ ఇంక్రీజింగ్ ఏజ్తో ఆఫ్టర్ 65 యూజువల్గా డిమెన్షియా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. అసలు డిమెన్షియా ఎందుకు వస్తుంది? దీనికి వేరియస్ కారణాలు ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్లో న్యూరాన్స్ పనితీరు తగ్గటం వల్ల డిమెన్షియా వస్తుంది. డిమెన్షియాలో చాలా రకాలు ఉంటాయి. కామనెస్ట్గా చూసేది ఏంటంటే ఆల్జైమర్స్ డిమెన్షియా అంటారు. సో అందరూ వినే ఉంటారు. దిస్ ఇస్ ద కామనెస్ట్ టైప్ ఆఫ్ డిమెన్షియా. యూజువల్గా ఆల్జైమర్స్ డిమెన్షియాలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మెమరీ లాస్తో, అంటే రీసెంట్ ఈవెంట్స్తో మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత రూట్స్ మర్చిపోవటం, ప్రోగ్రెస్ అయ్యేకుంది రూట్స్ మర్చిపోవటం, బిహేవియర్లో చేంజెస్ రావటం, ఇంట్రెస్ట్ కోల్పోవటం, వాళ్ళకి యూజువలీ డైలీ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవటం, స్లోగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందండి ఆల్జైమర్స్ డిమెన్షియా. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటాం. సో ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా యూజువల్గా బిహేవియరల్ చేంజెస్తో స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు బిహేవియర్ మారటం, కొంతమంది కంప్లీట్గా విత్డ్రా అయిపోవటం, ఓన్ ఫ్యామిలీతో మాట్లాడకుండా విత్డ్రా అయిపోవటం, కొంతమంది బాగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, దాంతోపాటు మెమరీ కంప్లైంట్స్ రావచ్చు. ఇంకా నెక్స్ట్ టైప్ ఆఫ్ డిమెన్షియా లూవీ బాడీ డిమెన్షియా అంటాం. అంటే లూవీ బాడీ డిమెన్షియా ఏంటంటే రోజుకి వాళ్ళ సింటమ్స్ మారుతుంటాయి. దాంతోపాటు హాలుసినేషన్స్ అంటాం, అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, అలాంటి సింటమ్స్ రావచ్చు. ఇంకో టైప్ ఆఫ్ డిమెన్షియాని వాస్కులర్ డిమెన్షియా అంటామండి. అంటే మన బ్రెయిన్లో ఏవైతే రక్తనాళాలు ఉంటాయో యూజువల్గా సన్న రక్తనాళాలు మల్టిపుల్ స్మాల్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయి మెమరీ పవర్ తగ్గటం, సో ఇంకా వేరియస్ టైప్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఏరియాని బట్టి వేరియస్ టైప్ ఆఫ్ సింటమ్స్ వస్తాయి. సో కామన్గా మనం ఈ 4 టైప్స్ ఆఫ్ డిమెన్షియా చూస్తాం. కొంతమందిలో మోర్ దెన్ 1 టైప్ ఆఫ్ డిమెన్షియా ఉండొచ్చండి. మనం మెయిన్గా గుర్తించవలసింది ఏంటంటే మెమరీ లాస్ వాళ్ళందరికీ డిమెన్షియా ఉందని కాదండి. ప్లస్ డిమెన్షియా ఉన్న వాళ్ళందరికీ కేవలం మెమరీ లాసే ఉండదు, దాంతోపాటు వేరియస్ అదర్ సిమ్టమ్స్ ఉండొచ్చు. ఇప్పుడు వరకు నేను చెప్పిన సిమ్టమ్స్ ఉండొచ్చు.